ఈ యక్షిణీలను ఉపయోగించుకొని వేరే వాళ్ళని చెడు చేయటం గానీ, వేరే వాళ్ళని లోబరుచుకోవటం గానీ, అలాంటిది కూడా ఏమైనా చేయొచ్చా? శత్రువులు మన వైపు అసలు చూడరు. ఒకటి ఇప్పుడేంటంటే రాజకీయాల్లో గానీ, లేకపోతే ఫ్యాక్షన్‌లో గానీ అలా జరుగుతూనే ఉంటాయి. తరతరాలు అలా జరుగుతుంటాయి. ఇటువంటి తర్వాత తరానికి రాకుండా ఏర్పరచుకోవడాన్ని రెడ్ మ్యాజిక్ అంటారు. ఇలా 4 మ్యాజిక్‌లున్నాయి. ఈ మ్యాజిక్‌లోనే మనం ఏంటంటే స్త్రీని వశీకరణ చేసుకోవడానికి ఊర్వశి సాధన అనేటువంటిది చేస్తారు. అంటే ఏంటంటే శత్రువుని గెలవాలి అంటే భూమి మీద 2 విషయాల్లో గొడవలు జరుగుతాయి. ఒకటి అయితే ధనం లేదా స్త్రీ. ఈ రెండిటి గురించి మాత్రమే ఈ ప్రపంచం చుట్టూ తిరుగుతుంది. డబ్బు కోసమైనా తిరగాలి, లేదా ఒక ఆడవాళ్ళ వ్యవస్థ గురించైనా తిరగాలి. కాబట్టి శత్రువుని ఓడించడానికి పూర్వకాలంలో ఊర్వశీ సాధన అని చేసి ఆవాహన చేసి ఒక అందమైనటువంటి అమ్మాయిని అవతల రాజ్యానికి పంపించి తన వైపుగా తిప్పుకునేవారు. దీన్ని ఊర్వశీ సాధన అంటారు. దాన్ని నిర్ణయించుకుని ఆడవారు 4 రకాలుగా ఉంటారని, శంకిని జాతి స్త్రీ, హస్తీ జాతి స్త్రీ, పద్మిని జాతి స్త్రీ, మోహిని జాతి స్త్రీ అని చెప్పి 4 వర్ణాల్లో ఈ ఆడవారిని విభజించడం జరిగింది.